ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసేటప్పుడు నేను జెన్యున్లీ కొంచెం భయపడ్డానండి గెటప్ సింగ్ గారితో సీన్లు అంటే. ఎందుకంటే అప్పటికి హీ వాజ్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఆయన టైమింగ్ కానీ ఆయన గెటప్స్ కానీ జబర్దస్త్లో లెజెండ్ ఆయన. హీజ్ అ విషనరీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఫ్యూచర్లో వచ్చే క్యారెక్టర్స్ని ముందే పసిగట్టి ఆ గెటప్స్ వేసేసి ఇట్స్ ట్రూలీ విషనరీ. సార్ ఇంత ఎలివేషన్స్తో పక్క రావచ్చు కదా సార్ ఒకసారి. నేను జనరలీ సినిమా వాళ్ళకంటే నాకు ఎక్కువ పర్సనల్ విషయం నేను షేర్ చేసుకోను. బట్ నాకు సీను గారితో మాట్లాడినప్పుడు ఐ రియలీ అండర్స్టూడ్ ఒక యాక్టర్ అవ్వడం కంటే ఇంపార్టెంట్, ఒక మంచి యాక్టర్ అవ్వడం ఇంపార్టెంట్, ఒక మంచి మనిషి అవ్వాలనేది. అది ఆబ్వియస్లీ ఆయన పక్కన ఉన్నారు కాబట్టి ఆయన కొంచెం విచిత్రంగా ఉంటుంది అని అనుకుంటారు, బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావు కానీ. బట్ జెన్యున్లీ చెప్తున్నాను, వన్ ఆఫ్ ద నైసెస్ట్, కైండెస్ట్ అండ్ వెరీ రియల్ పీపుల్ దట్ ఐ నో. చాలా తక్కువ మంది దొరుకుతారండి ఇలాగా. అండ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, గెటప్ శ్రీను అనే వ్యక్తి సంవత్సరానికి ఎన్నో సినిమాలు చేస్తారు, ఎన్నో సినిమాలు డిమాండ్ ఉంది ఆయనకి. ఎందుకు ఒక సినిమా మీద ఇంత ఎఫర్ట్ పెట్టాలి, ఎందుకు ఇంత ప్రమోషన్స్ చేయాలి? ఓన్లీ ఆయన ప్రేమ. ఆయన మమ్మల్ని ఓన్ చేసుకోవడానికి చిన్న కారణం వల్ల ఆయన మాతో ఊర్ల మీద ఊర్లో, ఆయనకి స్పాండిలైటిస్ ఉంది, ఆయన ఎక్కువసేపు ట్రావెల్ చేయలేరు, నడుము నొప్పి ఉంది, ఆయన ఒక్కసారి మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆపలేరు. బట్ చెప్పండి ఇంకా. నో, బట్ ఆన్ అ సీరియస్ నోట్ సార్, మీరు నవ్వుకున్నా సరే ఎవ్వరు చేయరు సార్, ఎవ్వరు ఇంత ఎఫర్ట్ పెట్టరు సార్. ఇప్పటికి చాలామంది, ఐఎమ్ షూర్ తేజ సజ్జా అడిగారు మిమ్మల్ని, సార్ ఏంటి సార్ అంత ప్రమోట్ చేస్తున్నారు, మిరాయి కూడా ఇంత ప్రమోట్ చేయలేదు మీరని. ఇట్ ఈస్ జస్ట్ హిజ్ లవ్ ఫర్ పింక్ ఎలిఫెంట్. నా మీద కానీ, మాన్సా గారి మీద కానీ, నిహారిక గారి మీద కానీ, మోర్ దెన్ దట్ నాగబాబు గారి మీద కానీ చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఉంది. మీకు ఇది జస్ట్ ప్రమోషన్ అయి ఉండొచ్చు సార్, మాకు ఇది ఎంత పెద్ద బూస్టో మీకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా అండి, జై సినిమా అండి. అంతే. హీస్ మోర్ దెన్ అ బ్రదర్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిహారిక గారు ముందుకు రావాలి. రేపు ప్రమోషనల్ వీడియోలో ఏం చేద్దామంటారు? ఇప్పుడు ఐపీఎల్కి వెళ్ళి వాళ్ళని పక్కకి వెళ్ళిపోమని మనం ఆడేద్దాం క్రికెట్. ఫుల్ ప్రమోషన్. చాలా మంది స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నిహారిక గారి గురించి దే స్పోక్ మోర్ అబౌట్ హౌ షీ ఈజ్ యాజ్ అ ప్రొడ్యూసర్. అది ఎలాగో అందరు చెప్పేసి నేను చెప్పక్కర్లేదు. బట్ ఐ వాంట్ టు టెల్ నిహారిక గారు హూ ఇస్ షీ యాజ్ అ పర్సన్. ఆవిడ నాకు అన్నట్టు ప్రమోషన్స్లో మేము ఎంత కలిసి తిరిగామంటే వీ రియలీ అండర్స్టూడ్ హూ, అట్లీస్ట్ ఐ అండర్స్టూడ్ నిహారిక గారు యాజ్ అ పర్సన్. ఆవిడ చాలా సెన్సిటివ్, చాలా సెన్సిబుల్, చాలా ప్యాషనెట్ పర్సన్ అండి. అబ్బాయి అమ్మాయి పక్కన పెట్టేసండి, ఒక కొత్త ప్రొడ్యూసర్ అవుదాని వచ్చినప్పుడు 8 కోట్లు 9 కోట్లు ఫస్ట్ ప్రాజెక్ట్ పెట్టడం చిన్న విషయం కాదండి. ఐ రియలీ హోప్ యు నో, అంటే అది మీ పిచ్చి, ఇట్స్ ప్యూర్లీ యువర్ ప్యాషన్ ఫర్ సినిమా అంతే.